హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అయితే 24/7 నుంచి అయితే ఈ కంపెనీ నుంచి భారీ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ కంపెనీ అయితే చాలా అంటే చాలా మంచి కంపెనీ. ఎవరైతే మిస్ అవ్వద్దు. సో నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే సో ఇక్కడ మనకు చూసుకుంటే చూడండి, ఇమీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్. సో ఎవరైతే చార్ట్ ప్రాసెస్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళనేది ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీకు వచ్చేసి వాయిస్ ప్రాసెస్ కన్నా చార్ట్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి ఇక్కడ రిక్వైర్మెంట్స్ పరంగా చూసుకుంటే ప్రొవైడ్ సపోర్ట్ అండ్ రీసాల్వ్ ఇష్యూస్. సో మనం అనేది సో కస్టమర్స్ అయితే ఒక ఇష్యూ గురించి వస్తారు కదా, సో వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలా ఉంటాయో సో దీనికి సంబంధించి కూడా వెబ్సైట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఆర్డర్ స్టేటస్ గురించి రావడం కానీ సో అట్లా ఉంటే ఏంటంటే ఆర్డర్ స్టేటస్ ఎక్కడ ఉంది, అసలు వచ్చిందా లేదా, ఎప్పుడు వస్తుంది అనేది మీరైతే చాటింగ్ ప్రాసెస్లో అయితే మీరు అనేది చాటింగ్ త్రూ అయితే చెప్పాలి. అండ్ మీకు అయితే ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే రావాలి అని అయితే ఇచ్చారు ఇక్కడ. సో మీరైతే కస్టమర్స్ అనేది సో వాళ్ళ ప్రాబ్లం అనేది అర్థం చేసుకొని సాల్వ్ చేసి సో వాళ్ళని అనేది సాటిస్ఫై అనేది చేయాలి. సో అప్పుడు ఏంటంటే మీకు సర్వీస్ అనేది ఉంటుంది. అండ్ సర్వీస్ పరంగా మీకు అనేది రేటింగ్ అనేది ఇస్తే మంచిగా 5 స్టార్ అనేది సో మీకు అయితే ఇన్సెంటివ్ అనేది ఎక్కువ వస్తుంది. సో మనకి ఇది షిఫ్ట్ పరంగా చూసుకుంటే ఏంటంటే రొటేషనల్ యూఎస్ షిఫ్ట్. సో ఇది అమెరికాకి సంబంధించింది కాబట్టి సో మనకి మిడ్ నైట్ షిఫ్ట్ యాజ్ వెల్ అనేది కూడా ఉంటుంది. సో ఏంటంటే మీకు నైట్ షిఫ్ట్ అనేది ఉంటుంది. అండ్ మీకు వచ్చేసి నైట్ షిఫ్ట్ అంటే ఇప్పుడు మనకి లాగిన్ టైము చూసుకుంటే సో 6:30 అట్లా లాగిన్ అయ్యారనుకోండి, ఓకేనా. సో మీకు మార్నింగ్ వచ్చేసి 2:30 నుంచి 3 వరకు అనేది అయిపోతుంది. సో అట్లా అయితే ఉంటుంది. అండ్ మీకు వచ్చేసి వర్కింగ్ డేస్ అయితే 5 డేస్ వర్క్ అనేది చేయాలి. సో 2 డేస్ అయితే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. సో అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నో ఫిక్స్డ్ ఆఫ్ ఆన్ సాటర్డే అండ్ సండే. సో సాటర్డే, సండే పక్కా హాలిడే అయితే ఇస్తారని అనుకోవద్దు. సో అది మండే టు చేయవచ్చు, ట్యూస్డే, వెన్స్డే ఇవ్వచ్చు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అయితే వాళ్ళకే అయితే ఇస్తారు. స్టూడెంట్స్ పర్సన్ ఎవరైతే చదువుతూ మేము జాబ్ చేస్తాం అనుకునే వాళ్ళైతే చేసుకోవడానికి అయితే లేదు. బట్ ఎవరైతే ఇది జస్ట్ ఆల్రెడీ స్టడీ కంప్లీట్ అయి ఉంటుందో, ఓకేనా. సో ఈ కంపెనీ మంచి కంపెనీ ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో వచ్చేసి జస్ట్ 12th పాస్ అయితే సరిపోతుంది, ఓకేనా. సో మీకు ఇంటర్మీడియట్ మీద ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ అంటే సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు. సో మీరు చేస్తుంటే జాబ్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ సాలరీ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. సో 12th వరకు లేదా మీరు బీటెక్, డిగ్రీ చేసిన వాళ్ళు అనేది కూడా సో టెక్ అండ్ నాన్ టెక్ స్టూడెంట్స్ అందరూ అనేది దీనికి ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్. అండ్ అంతేకాకుండా మనకి సో వచ్చేసి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే ఇది వచ్చేసి 2-వే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది, హోమ్ పికప్ అండ్ డ్రాప్. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే మామూలుగా పికప్కి ఒక దగ్గర నోడల్ పాయింట్ సో అక్కడికి వెళ్ళాలి అది ఇది అంటారు. బట్ ఇదైతే ఈ కంపెనీ అయితే మీ ఇంటి ముందు గేట్ లొకేషన్ కరెక్ట్గా ఉందంటే ఆ ఇంటి ముందుకు వచ్చి పికప్ చేసుకుంటుంది. అండ్ మీకు అయితే సేమ్ లొకేషన్లో అయితే డ్రాప్ అనేది చేస్తుంది. సో మాకు ఒకవేళ క్యాబ్ అనేది వద్దు అని ఎవరైతే మేల్ ఎంప్లాయీస్ ఉంటారో అనుకుంటే సో వాళ్ళు వెహికల్స్ మీద మేము బైక్ మీద వెళ్తాం అనుకుంటే వెళ్ళొచ్చు. సో మీకు మంత్లీ అయితే 3,300 అనేది పే చేస్తారు. సో దీనికైతే ఫీమేల్ వాళ్ళకైతే ఇవ్వరు. సో ఎందుకంటే ఫీమేల్ సెక్యూరిటీ పరంగా ఏంటంటే వాళ్ళు కాబట్టి సో వాళ్ళకైతే క్యాబ్ అనేది కంపల్సరీ అయితే యూస్ చేసుకోవాలని ఇట్లా అమౌంట్ అయితే ఏమీ ఇవ్వరు. సో అంతేకాకుండా మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్, ఓకేనా. సో మీకైతే మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేస్తారు. సో ఈ కంపెనీ వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫర్ ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్ 2/7, ఓకేనా. సో మనకి డేట్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే చూడండి, సో వచ్చేసి మనకి 8th and 9th మే, ఓకేనా. 8th and 9th మే ఫ్రమ్ 10:30 AM నుంచి 1 PM వరకు అనేది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి సో కంపల్సరీ అనేది వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. సో ఇప్పుడు జాబ్స్కి కాంపిటీషన్ అనేది చాలా ఉంది. ఎందుకంటే చాలామంది చదువుకుంటున్నారు కానీ ఆల్రెడీ చాలామంది చదువుకొని చాలా కంపెనీస్ తిరుగుతున్నారు జాబ్ లేకుండా. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు మంచిగా సో ఇట్లాంటి కంపెనీస్లో అయితే అంత ప్రెజర్ ఉండదు. సో మీ వర్క్ మీరు అనేది చేసుకోవచ్చు, మంచిగా అనేది సర్వైవ్ అనేది అవ్వచ్చు. మీరు 1 year చేసుకున్న తర్వాత మీకు వేరే కంపెనీకి వెళ్ళాలంటే సో మీరైతే అక్కడ చెప్పి అయితే వెళ్ళేసి మీకు అప్పుడు ఏంటంటే శాలరీ అనేది కూడా ఎక్కువ అనేది వస్తుంది. సో మనకి ఆఫీస్ లొకేషన్ పరంగా చూసుకుంటే సో ఇది వచ్చేసి మనకి ఉప్పల్ లొకేషన్లో అయితే ఉంటుంది. సో మీరైతే 247 ఉప్పల్ అని టైప్ చేస్తే మీకు లొకేషన్ చూపిస్తుంది. అక్కడికైతే వాకింగ్ డ్రైవ్ అటెండ్ అవ్వచ్చు.
సో ఇదొచ్చేసి అయితే ఎవరు ఇంటర్మీడియేట్ లేదా డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో సో వాళ్ళనేది ఎలిజిబుల్. అండ్ మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ పరంగా చూసుకుంటే సో పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్ అయితే ఉంటుంది. అండ్ మీకు సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ ఉంటుంది, అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, అండ్ ఫైనల్గా అయితే మేనేజర్ రౌండ్ అనేది ఉంటుంది. సో చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, కంపల్సరీ అయితే వాకిన్ అనేది అటెండ్ అవ్వండి, జాబ్ అనేది తెచ్చుకోండి. క్యాబ్ హైరింగ్ డిస్టెన్స్ వచ్చేసి ఎవరైతే కంపెనీకి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటారో సో వాళ్ళకనేది క్యాబ్ అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకి సాలరీ పరంగా చూసుకుంటే 3.5 నుంచి 4.25 లాక్ అని అయితే ఇచ్చారు. సో బట్ మీరు అక్కడికైతే వెళ్ళండి. సో సాలరీ అనేది చార్టింగ్ ప్రాసెస్ కాబట్టి సో మీకైతే మీ స్కిల్స్‌ని బట్టి వాళ్ళు డిసైడ్ అనేది చేసి సో అప్పుడైతే మీకు ప్యాకేజ్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నేను జస్ట్ ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో కంపల్సరీ ఫిల్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ మీరైతే వీడియోని లైక్ చేయండి. సో ఎందుకంటే ఎవరికైతే జాబ్ లేదు సో వాళ్ళకనేది రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.